1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీరామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, భర్తల్ని మోసం చేసే భార్యలు ఉన్నారు, ప్రజెంట్ ఇంకా ఉన్నారు అని అంటే గతంలోకి వెళ్తే అప్పుడు అసలు ఉన్నారా అలాగా అంటే లేరు, అణిగిమణిగి ఉన్నారు నవీన, అసలు బయటకు కూడా వచ్చేవాళ్ళు కాదు అంటారు. ఎందుకంటే చాలా వీడియోలు మీరు చెప్పారు, చాలా వీడియోలు మీరు మాట్లాడతారు. పాతకాలంలో చూసుకుంటే ఆడవాళ్ళు అసలు బయటకు వచ్చేవాళ్ళు కాదు, ఇంకా భార్యలు అయితే అసలు గుమ్మం దాటి కూడా బయటకు వచ్చేవాళ్ళు కాదని. ఇప్పుడు గుమ్మం ఏంటి కానీ వేరే గుమ్మాలు కూడా ఎక్కుతున్నారు అనుకోండి, మనం వాళ్ళు మాట్లాడుకోకూడదు. అయితే అసలు మోసం చేసే భార్యలు ఉన్నారా భర్తల్ని అని అంటే ఒక్కసారి ఏ విషయాలు మోసాలు చేస్తారు అని అంటే? డబ్బు విషయంలోనే మెయిన్ ఉంటుంది. డబ్బే ప్రధానం. ఏ విషయానికైనా సరే డబ్బు చుట్టూ తిరుగుతుంది అనమాట. ఇంకా క్యారెక్టర్ వైజ్గా అయితే అలాంటి మోసాలు కూడా అనాదిగా జరుగుతూనే ఉన్నాయి. మరీ పాతకాలంలో లేవు, కానీ మా చిన్నప్పుడు అప్పుడు కూడా కొన్ని కేసులు చూస్తూ వచ్చాను. భర్తల్ని మోసం చేసి వేరే వాళ్ళతో తిరగడం అంటే ఒక అక్రమ సంబంధాలనే యాంగిల్లో కాదు నేను మాట్లాడడము. ఈ డబ్బు విషయంగా ఏంటంటే ఇప్పుడు కొంతమంది వాళ్ళు చేసే పనులు భర్తలకి చెప్పరు. వాళ్ళు చేసేది చేసేస్తుంటారు. అది ఫెయిల్ అయినా సక్సెస్ అయినా ఏదన్నా కానీ వాళ్ళు చేసేది చేసేస్తూ ఉంటారు. చేసేసినప్పుడు ఇతనికి ఏంటి ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కాకుండా పోతుంది అనమాట. ఎవరిని అడగాలో తెలియదు. అడిగితే గొడవ అడిగితే ఏమవుతుందో. ఎక్కువగా సైలెంట్గా ఉన్న మగాళ్లే ఉంటారు. అమ్మో వీళ్ళతో మనకెందుకులే బాబోయ్ వేగలేము. అంటే నాకు డౌట్ వచ్చింది, సైలెంట్ అన్నారు కాబట్టి అడుగుతున్నాను. అంటే ఇప్పుడు భార్య నిజంగా ఏదైనా తప్పు చేస్తుంది అనుకోండి, అది భర్తకు తెలిసింది అనుకోండి, అప్పుడు కూడా భర్త అడగడా? అడగకూడదని వాళ్ళు అనుకుంటారు ఆడవాళ్ళు. కానీ ఇది సంసారపక్షంగా అయితే అడగాలి కదా, ఇది ఎందువల్ల చేస్తున్నావు, దేనికి చేస్తున్నావు, నీకేం తక్కువైంది అని అడుగుతాడు భర్త అనేవాడు. అడగటం అనేది భార్యలకి నచ్చదు. అంటే ఇది ఎట్లా అంటే మోసము అని అంటే ఎట్లా చెప్పాలి దీన్ని, ఒక నష్టం కలిగించటం అంతే కదా. భర్తకి అతనికి తెలియకుండా ఏదైనా ఒక పని చేస్తే అది ఇంటికి కానీ భర్తకి కానీ మోసం జరగటం, అదే నష్టం జరగటం, అదేదైనా నష్టం జరగటం, అదే విషయమైనా అంతే. ఇప్పుడు డాక్యుమెంట్స్ తీసుకెళ్లి ఉన్నారు తెలివి తక్కువ వాళ్ళు, అజ్ఞానులు, కొంతమంది మధ్యవర్తిత్వం వహిస్తా ఉంటారు కొన్ని విషయాల్లో. వాళ్ళు ఏం చేస్తారు, తెలివి తక్కువతనంగా వాల్యుబుల్ వస్తువులు తీసుకెళ్లి ఎవరికన్నా ఇవ్వడము, అవి ఎటన్నా పోవడం, మళ్ళీ తిరిగి రావు, తిరిగి భర్తకి చెప్పదు. అది మరి తెలియకుండా చేసిన పని అని సరిపెట్టుకోవడానికి ఉండదు, అది మోసం కిందకే వస్తుంది. నువ్వు చెప్పి చేయాలి కదా, చెప్తే నేను వద్దు అని అంటాను కదా, అది విలువైంది. ఏదైనా ఆస్తిపత్రాలు కావచ్చు, లేకపోతే ఒక బంగారు నగ కావచ్చు, ఏదైనా ఇంటి విషయం కావచ్చు, ఏదైనా లేదు భర్తకు తెలియకుండా ఏదైనా మాటలు మారుస్తూ మాట్లాడతారు కొంతమంది. భర్త దగ్గర మంచిగా ఉంటూ భర్త వెనకాల ఏదో ఒకటి చెడు చెప్తూ భర్త గురించి రకరకాలు ఉంటాయి. డీప్గా వెళ్ళామంటే మనకు పూట సరిపోతుంది. అంటే అసలు భర్తల్ని మోసం చేయాల్సినటువంటి పరిస్థితులు ఏముంటాయి మేడం? అసలు మోసం చేయాల్సిన ఏముంటాయి అసలు? వాళ్ళు మోసం చేస్తున్నామని అని అనుకోరు, వాళ్ళ నేచర్ ప్రకారం వెళ్ళిపోతుంటారు. వాళ్ళు హస్బెండే కదా, అది నష్టాలు వాటిల్తూ ఉంటాయి. దాన్ని మనం కాల్డ్ మోసం. అర్థమైందా? అదే అనమాట. ఇక్కడ వీళ్ళు మోసం అని బాధపడిపోతుంటారు. వాళ్ళేమో తెలియక చేసామనో, మేము ఇలా అనుకోలేదనో అలా అనుకోలేమో వాళ్ళు అంటుంటారు. ఎలా అయినా సరే ఇది మంచి పని కాదు అని తెలిసినప్పుడు నువ్వు ఎందుకు చేయాలి? ఇప్పుడు భర్త ఒక 10,000 తీసుకొచ్చి ఇంట్లో పెడతాడు ఏదన్నా ఒక పని కోసం. తీసుకొచ్చి పెట్టినప్పుడు చెప్పి పెట్టచ్చు, చెప్పకుండా పెట్టచ్చు. ఇంట్లో ఏదో ఒక అవసరం కోసం తెచ్చి ఇంట్లో పెట్టాడు, ఆఫీస్కి వెళ్ళాడు, ఈవిడ చూసింది, అడిగితే ఇవ్వడు. కాబట్టి డబ్బు తీసుకుని మనం షాపింగ్కి వెళ్ళి ఏదో షాపింగ్ చేసేద్దాం, అడిగితే నాకు తెలియదని చెప్పేద్దాం. దాన్ని ఏమంటారు మీరే చెప్పండి? అది దొంగతనం అనాలా, మోసం అనాలా, వాట్ ఎవర్ ఇట్, అది మంచి పని అయితే కాదు. మరి కొంత తెలివైన భార్యలు ఏమంటారు అంటే, నా భర్త డబ్బులే కదా తప్పే అలా అంటారు. అది ఇంకా అది జానా నెరజాన పాట పాడాలి ఇప్పుడు. నా భర్త డబ్బులు తప్పేముంది, నేను దొంగతనం ఎందుకు చేసినట్టు అవుతాను, నా భర్త డబ్బులే కదా అని అనేవాళ్ళు ఉన్నారు. లేదు, చెప్పాలి. రూపాయి తీసుకున్నా సరే తప్పుగా నువ్వు ఎంతన్నా తీసుకో, బట్ చెప్పు. ఎందుకంటే నువ్వు తీసావా అని భర్త అడిగితే అతని మనసుకేం మంచిగా అనిపించదు. అయ్యో నా భార్యను నేను ఇలా అడగాల్సి వస్తుంది అని ఖచ్చితంగా ఫీల్ అవుతాడు భర్త అనేవాడు. అలాంటప్పుడు నిన్ను అడగలేకపోతాడు. పిల్లల్ని అడిగాడు అనుకో, భార్య ఏమనుకుంటుంది, పిల్లల్ని అడ్డం పెట్టి నన్నే అంటున్నాడని ఆమె ఫీల్ అవుతుందని ఈయన ఫీల్ అవుతాడు. కానీ ఏ రకంగానూ ఆయన తేలిగుట్టిన దొంగలాగా ఊరుకోవాల్సిందే. అందుకని చెప్పి ఈవిడ తీసుకున్నానని ఈవిడ చెప్పదు. దాన్ని ఏమంటారు? అంతే కదా, వంచన, మోసం రెండు ఒకదాని కిందకే వస్తాయి. అట్లా కాదు, మంచిది కాదు. నువ్వు 1000 రూపాయలు తీసుకో, 5000 తీసుకో, ఎంతన్నా తీసుకో, ఏమంటే కొంచెం అవసరమైన తీసుకున్నాను నేను, మీరు ఏ బాత్రూంలోనే ఉన్నారు లేకపోతే ఆఫీస్లో ఉన్నారు, చెప్పే వ్యవధి లేకపోయింది,
అని అంటే అతను ఏం అనుకోడు. అరే నేను పలానా దానికోసం తీసి పెట్టాను, నువ్వు ఎందుకు వాడావు అని 2 చివాట్లు వేస్తాడు, అంతకంటే ఏం కాదు. లేదు తీసే ముందు నువ్వు చెప్పు, నేను ఇలా తీసుకుంటున్నానండి అని. ఆయన లేదు లేదు నేను ఫలానా పని కోసం పెట్టాను, నువ్వు తీసావనుకో నాకు మళ్ళీ తీసుకొచ్చే సోర్స్ లేదు, ముట్టుకోకు అని చెప్తాడు. లేదు అనుకో, తీసుకో నువ్వు ఒక 5,000 2,000 ఎంత కావాలో తీసుకో అని అంటాడు. అది పద్ధతి. అది అది నీ క్యారెక్టర్ని రిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట. నువ్వు ఎలాంటి దానివో భర్త మనసులో ముద్రించుకుపోతావు. నువ్వు నీ నిజాయితీ వల్ల అతని దృష్టిలో నువ్వు పవిత్రంగా ఉంటావు. అంటే నా భార్య చాలా నిజాయితీ పరురాలు, చాలా మంచిది అని ప్రేమ పెరుగుతుంది. ఇలా చెప్పకుండా నువ్వు తీసినా, నాకు తెలియదని నువ్వు చెప్పాలని డిసైడ్ అయినా, అతను నిన్ను అడగాలి అని అడగలేక ఊరుకున్నా, అతని మనసుకు తెలుసు నువ్వే తీసుంటావని. ఇంకెవరు తీస్తారు? పిల్లలు అంత అమౌంట్ తీరు, దేనికి తీస్తారు కదా. కాబట్టి నువ్వే తీసావని అతనికి తెలుసు. అదేదో నువ్వు నిజాయితీగా నేను ముందుగా కానీ చెప్పే టైం లేక తర్వాత అయినా కానీ నువ్వు చెప్పినట్టయితే నీ మీద ఇంకొంచెం గౌరవం పెరుగుతుంది కదా. మరి ఇది మోసమే కదా. చాలామంది జేబుల్లోంచి డబ్బులు తీసేస్తారు నవీన. అసలు నాకు చాలా అసహ్యం ఆ పని అంటే. అరే నువ్వు జేబులో చెయ్యి పెట్టి తీస్తున్నాను అంటే మనసు కలుక్కుమంటుంది. చిచ్చి నేను ఆయన ఇలా ఇస్తే తీసుకుంటే ఎంత మర్యాదగా ఉంటుంది. ఆయన అక్కడ ఉండడు, ఆయన జేబులోంచి తీస్తున్నానంటే నా మనసుకి ఎట్లా ఉంటుంది. కాబట్టి చెప్పేయాలి. బాత్రూంలో ఉన్నారనుకో, ఏమంటే ఫలానా ఆయన వచ్చాడు, డబ్బు అవసరం పడింది తీస్తున్నాను అని తీ. లేదు ఆయన ఇంట్లో లేడు, చెప్పే ఇది లేదు, వచ్చిన తర్వాత చెప్పు. చాలా గౌరవం పెరుగుతుంది నీకు. ఈ జేబుల్లోంచి డబ్బు తీసే దరిద్రపు లక్షణం చాలా మందికి ఉంటుంది. ఈ తరం లేదు, ఆ తరం లేదు. మళ్ళీ అడిగితే నేను తీయలేదంటారు, అదొక అబద్ధం, దరిద్రమైన అబద్ధం. అంటే భర్తకి తెలియకుండా జోబులోంచి డబ్బులు తీయడం అనేది తప్పు అంటున్నారు. నాకైతే తప్పేనండి. తప్పు అంటే ఎలా? నువ్వు తీసుకో, బట్ చెప్పు, ముందుగానే వెనకగానే చెప్పు. అది నీ హక్కే, అతను పరాయవాడు కాదు. కానీ అతను ఏ అవసరానికి ఉంచుకున్నాడో, అసలు డబ్బులు లేని సమయంలో ఆయన జేబులో 200 పెట్టుకున్నాడేమో, దాన్ని నువ్వు తీస్తున్నావేమో. ఆ 200 ఆయన వెళ్ళి రావడానికి సరిపోతాయేమో. లేకపోతే ఏదో చిన్న చిన్న అవసరాలు ఉంటాయి మగవాళ్ళకి, టీ అని, ఏదన్నా ఒక సమోసా అని ఆఫీస్లో తినడానికి వాళ్ళకి చిన్న చిన్న అవసరాలు ఉంటాయి. జేబులు ఖాళీ చేసేస్తే ఎలాగా? మరి ఆ డబ్బులు కూడా తీసేస్తే ఎలాగా? అందుకని చెప్పడం అనేది ఉత్తమం. అది నీ గౌరవం పెరుగుతుంది కదా. భర్తలో సగభాగము. రెండోది, భర్తది ఏది ఉంటే కూడా అది మొత్తం నీది కూడా అయినప్పుడు నువ్వు నీ గౌరవాన్ని కాపాడుకుంటూ నువ్వు హక్కుని వినియోగించు. అయితే ఫైనల్గా ఒక విషయం చెప్పండి మేడం. అయితే కొంతమంది తింగరగా ఉంటారు. ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఏంటంటే ఏం కాదులే నా హస్బెండ్, నేను అడిగాను కదా క్వశ్చన్, అలా కొంతమంది ఏంటంటే అతి తెలివిగా కూడా ఉంటారు. అయితే ఒక్కసారి భర్తని మోసం చేస్తున్నారు, ఈ విషయాలు ఉంటాయి, ఈ విషయాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా భర్తకి చెప్పండి. అది డబ్బే కానీ, మాటే కానీ, ఏదైనా సలహా కానీ భర్తకు చెప్పకుండా చేయొద్దు, అది చాలా చేయడం వల్ల అది మోసమే అని అంటే కొన్ని ఏమున్నాయి పాయింట్స్ చెప్పండి, ఏమేమి? ఫస్ట్ ఆఫ్ ఆల్, భార్యాభర్తల మధ్యన ఎటువంటి రహస్యం ఉండకూడదు. రహస్యం ఉండనప్పుడు ఏమవుతుందంటే మనసు చాలా ఫ్రీగా, అసలు చాలా గర్వంగా ఉంటుంది. ఎందుకంటే నేను ఏది దాపరికం లేదు, ఏది చేసినా చెప్తాను. చూడండి, ఇప్పుడు మనం ఒక చోటకి వెళ్తున్నాము, చెప్పకుండా వెళ్ళిపోతాం, అక్కడ ఏదన్నా అవుతుంది, మన చేతిలో ఫోన్ లేదు, ఫోన్ ఉన్నా వాడు అవతల లాక్కుని పారేస్తాడు, కమ్యూనికేషన్ లేదు, భర్తకు తెలియదు ఎక్కడికి వెళ్ళాము. నువ్వు చెప్పకుండా వెళ్ళినందువల్ల ఎంత నష్టం వాటిల్లింది, నువ్వు ఎక్కడున్నావో తెలియదు, ఫోన్ కమ్యూనికేషన్ లేదు, నీ గురించి చెప్పేవాళ్ళు వ్యక్తి లేరు, భర్త పగలో రాత్రో తెలియదు, వెతుక్కుంటే ఎక్కడికైనా వెళ్తాడు. పోలీస్ స్టేషన్కి లాస్ట్ స్టేజ్లో కదా వెళ్తారు ఎవరైనా. పోలీస్ స్టేషన్కి వెళ్తే పరువు పోయిందని ఫీల్ అయ్యేవాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఇట్లాంటి ఇరకాటంలో భర్తను పడేయటం కరెక్టా? లేదు. ఆయన ఏదో అవసరం కోసం తీసుకొచ్చి పెట్టిన డబ్బులు నువ్వు గవ్వుకుని వాడేస్తావు. రేపు ఇద్దాంలే అనుకోవడానికి నీ దగ్గర ఎక్కడిది? నువ్వు సంపాదన పర్రాలు అయితే రేపొద్దున నీకు వచ్చేదైతే కూడా ఏమంటే నేను తీసుకున్నాను అని చెప్పి తీసుకోవాలి. మర్నాడు నువ్వు రీప్లేస్ చేయాలనుకుంటే రీప్లేస్ చేయి. లేదు అని అంటే నేను తీసుకున్నానంటే ఫలానా అవసరానికి. ఆయన చెప్తాడు, అవసరం ఉందా నాకు, లేదా పర్వాలేదు తీసుకో అంటాడా, తీసుకో. ఇలా ఏది చేసినా, ఒక పుట్టింటికి వెళ్ళినా సరే చెప్పి వెళ్ళటం మంచిది. దీనికన్నా ముందు నేను ఇంకోటి చెప్తా. ఫస్ట్ రహస్యం ఉండకూడదు అన్నాను. రెండోది, ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళండి. నువ్వెక్కడికి వెళ్తున్నావు అని ఆవిడ సతమతమయ్యి, ఆవిడెక్కడికి వెళ్తుందా అని నువ్వు అనుమానపడి, ఇదంతా అనవసరం. ఒక పెళ్లి పిలుపు వస్తే నీకు ఒక్కడికే రాదయ్యా, లేకపోతే ఆవిడకి ఒక్కదానికే రాదు, కుటుంబానికి వస్తుంది. కుటుంబ సమేతంగా రండి అని చెప్పి రాస్తారు. రాసినప్పుడు భార్యాభర్తలు వెళ్ళాలి. మరి చిన్నపిల్లలు అయితే తీసుకెళ్తారు, ఒక వయసు పిల్లలని అయితే ఇంట్లో ఉంచి వెళ్తారు. కాబట్టి అది చూసుకుని మీరు వెళ్ళండి. తర్వాత ఒక షాపింగ్ చేశారా, బడ్జెట్ మెయింటెనెన్స్ కోసం ఒకళ్ళు ఎక్కువ ఖర్చు పెడుతుంటే వెనక నుంచి ఒకళ్ళు కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది ఇద్దరు కనుక వెళ్తే. ఇంకొకటి, ఇంటికి ఒక వస్తువు ఇద్దరు కలిసి కొనుక్కుంటే అదొక ఆనందం.
ఇది బాగుంటుంది కదా, ఇది మనకు సరిపోతుంది కదా, ఇది ఇంకొకటి తీసుకుంటే మనకి ఉంటుంది కదా, ఇలా ఇలా డిస్కస్ చేసుకుంటూ ఒక వస్తువు కొనుక్కోవటం వల్ల ఏమవుతుందంటే భార్యాభర్తల బాండ్ అనేది పెరుగుతుంది. కూరగాయల మార్కెట్కి వెళ్ళారనుకో, మీకు వంకాయ ఇష్టం, నాకు బీరకాయ ఇష్టం. వంకాయ ఇష్టం అంటే వంకాయ లేకుంటే ఆయనకి బీరకాయ ఇష్టం, మరి బీరకాయ కొనవా, ఆయన మనసులో అనుకుంటాడు దీనికి వంకాయ ఇష్టం కూడా వంకాయ ఉంది, నాకు బీరకాయ ఇష్టం, నాకు బీరకాయ ఎందుకు కొందో అని లేకుండా అనుకుంటూ ఈ వంకాయ, బీరకాయ, బెండకాయ ఇలా అనుకుంటూ కొనుక్కున్నాం అనుకోండి, అదొక ఆనందం. ఏదైనా సరే ఎక్కడికైనా సరే వెళ్ళారు అని అంటే ఇద్దరు కలిసి వెళ్ళటం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. బడ్జెట్ చక్కగా కంట్రోల్గా ఉంటుంది, సజెషన్ ఒకళ్ళదొకళ్ళకి ఉంటుంది, దానివల్ల ఇద్దరి మధ్యన బాండ్, ఒక ఒక ప్రేమ అనేది, ఒక ఆనందం అనేది పుడుతుంది ఇద్దరి మధ్యన. పుట్టినప్పుడు ఇంకా మనం వేరే సైంటిఫిక్గా మాట్లాడుకోవాలంటే డోపమైన్లు ఇవన్నీ మాట్లాడుకోవాలి. వాటి వల్ల ఏమవుతుందంటే ఆనందం వెల్లివిరుస్తుంది. ఆనందం ఎక్కువైనప్పుడు ఏమవుతుంది, ఇష్టం పెరుగుతుంది, ఎలా ఉన్నా సరే ఇష్టం పెరుగుతుంది. ఎందుకంటే మనసు కనెక్ట్ అయింది ఇక్కడ. మా ఆయన మంచి మనసు ఉన్నవాడు, అప్పుడు మోసం చేయాలన్న థాట్స్ కూడా రావు, అసలు అవకాశమే లేదు. రహస్యాలు పెట్టకండి, ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళండి, ఏది కొనుక్కున్నా డిస్కస్ చేసుకుని కొనుక్కోండి. ఏ ప్లేస్కి వెళ్ళినా సరే ముందుగా డిస్కస్ చేసుకుని ఆ ప్లేస్కి వెళ్ళాలా లేదా నిర్ణయించుకుని వెళ్ళండి. తీరా అక్కడికి వెళ్ళాక నేను వద్దంటే అది వెళ్దామంది, అది వద్దందా అంటే నేను వెళ్ళాను, ఇలాంటి అక్కడ నలుగురు మధ్యలో రాకూడదు. ఇలా ఏదైనా సరే చెప్పకుండా ఎక్కడికైనా వెళ్తే అది కూడా మోసం కిందకే వస్తుంది. ఈయనకి ఇష్టం ఉండదు ఆ ప్లేస్కి, ఈమె వెళ్ళింది, అప్పుడు ఎలా ఉంటుంది, దీనికి నాకు చెప్పకుండా వెళ్ళిపోయింది, వద్దంటే మానేయాలి కానీ నాకు చెప్పకుండా నన్ను వదిలేసి ఒక్కటే వెళ్ళటం ఏంటి అనేది వస్తుంది దీనికి. కాబట్టి ఏదైనా సరే ఇలాంటివి కూడదు, ఒకరినొకరు గౌరవించుకోవాలి. అప్పుడు భర్తలు కూడా ఎందుకు బాగా చూడరండి, ఎందుకు బాగా చూడరు చూడండి. కొన్ని జంటలను చూస్తుంటాం అసలు సంబంధమే ఉండదు, ఆ అబ్బాయి మన్మధుడిలాగా ఉంటాడు, ఆ అమ్మాయి అసలు చాలా తక్కువ ఇదిగా ఉందనుకుందాం, జోడి అంత బాగోలేదు, అయినా ఎంత బాగా చూస్తాడో అమ్మాయిని. అది కావాలి, మనసు అందాన్ని చూడాలి. అంతేగాని నా మగుడు నల్లగా ఉన్నాడు, ఆ అబ్బాయి ఎంత పొట్ట ఉంది ఇలా అనుకుంటే ఎట్లా, అతను నిన్ను ఎంత బాగా చూస్తున్నాడు అది చూసుకో, అది చూసుకుంటే నీ జీవితం ఎంత బాగుంటుంది కదా, దాన్ని ఏం చేసుకుంటావు నువ్వు అందాన్ని. మనసందాన్ని బట్టి నిన్ను కొట్టకుండా ఉంటే చాలు కదమ్మా, నీకు చక్కగా అన్ని తీసుకొచ్చి పెడుతుంటే చాలు కదా, పిల్లలకి అన్ని తీసుకొస్తుంటే చాలు కదా, అవే కదా కోరుకుంటాం. మరి ఊరికి ఎర్రగా ఉన్నాడు పక్కన పెట్టుకుని ఏం చేస్తావు నువ్వు, అది తెలుసుకోవాలి. థ్యాంక్ యూ.